శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అయినవల్లి క్షేత్ర విశేషాలని తెలుసుకుందాం. ఇక్కడ ప్రధాన దైవం అయినవల్లి వినాయకుడు. ఈ అయినవల్లి క్షేత్రం కాకినాడ నుండి 52 కిలోమీటర్ల దూరంలో, అమలాపురం నుండి 21 కిలోమీటర్ల దూరంలో, మురుముళ్ళ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆయన దక్షిణావృత తొండం కలిగి ఉంటుంది. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో 1 అయినవల్లి, 2 కాణిపాకం, 3 బిక్కవోలు వినాయకుడు. వీళ్ళు ముగ్గురు కూడా దక్షిణం వైపు వాళ్ళ దక్షిణ వినాయక తొండం కలిగి ఉంటారు. ఇక్కడ బిక్కవోలులో ఆ స్వామికి చెవిలో చెప్తే ఆయన కోరికలు నెరవేరుస్తారు. కాణిపాకంలో ఆయన సత్య ప్రమాణుడు. ఎవరైనా సరే కాణిపాకం మీద ప్రమాణం చేసి నిజం చెప్పు అంటే భయపడతారు. అలాగే ఇక్కడ అయినవల్లిలో ఎవరైనా సరే ఏదైనా పనులకు ఆటంకాలు వస్తే, చదువు విషయంలో కావచ్చు, వ్యాపార విషయాల్లో కావచ్చు, పెళ్లి విషయాల్లో కావచ్చు, ఇంకే విషయాల్లో అయినా సరే విఘ్నాలు కలుగుతూ ఉంటే ఇక్కడ ఈ క్షేత్రానికి వచ్చి దర్శించుకుంటే తప్పకుండా ఆ ఆటంకాలు తొలగి మనకంటూ ఒక దారి చూపెడుతుంది. అంతా క్షేత్ర మహత్యం ఈ అయినవల్లి. అందులోని ఈ అయినవల్లికి ఒక ముఖ్యమైన ఒక విశేషం ఉంది. అయినవల్లికి శ్రీపాద వల్లభులు పిఠాపురం సంస్థానంలో ఉన్న శ్రీపాద వల్లభుల వారికి ఒక సంబంధం ఉంది. శ్రీపాద వల్లభుల తాలూకా పూర్వీకులు, తల్లి తాలూకా పూర్వీకులు అయినవల్లికి చెందినవారు. పూర్వం అయినవల్లిలోని శ్రీపాద వల్లభుడు అయిన లాభద మహర్షి వారు ఆయన ఒక వినాయక అంశ నుండి జన్మించారు. ఆయన ఎక్కువగా చండీ లక్ష్మీ గణపతి హోమం చేయిస్తూ ఉండేవారన్నమాట. ఒకసారి ఆయన లక్ష్మీ గణపతి హోమం చేయిస్తూ ఉండగా విఘ్నేశ్వరుడు వచ్చి ఆ హోమంలో దక్షిణావృత తొండంతో అవిసులు అందుకున్నారట. అప్పటి నుండి ఆయన అక్కడ వేయించేశారు, వెలిసారు అని చెప్పి మన పురాణాలు, శ్రీపాద వల్లభ చరిత్ర, దత్త పురాణంలో కూడా ఈ విషయాలు లిఖించబడి ఉన్నాయి. కావాలంటే మీరు కూడా చూసి తెలుసుకోండి. ఆ దక్షిణావృత తొండంతో వచ్చి దానికి వేసి హోమానికి వేసే అవిసెలు అందుకోవడంతో నాటి నుండి అక్కడ ఆ క్షేత్రుడు అక్కడ వెలిసారన్నమాట, వినాయకుడు. సో దానివల్ల ఈ క్షేత్రం అక్కడ కూడా, ఎందుకంటే అక్కడ కొన్ని వర్షాల కారణంగా వర్షాలు పడకపోవడం వల్ల ఆ లాభద మహర్షి అక్కడ ప్రజల కోరికపై ఆయన ఒక లక్ష్మీ గణపతి హోమాన్ని చేయించారు. వన్స్ అయినవల్లి గణేశుడు వెలిసిన తర్వాత ఇప్పటికి కూడా ప్రతిరోజు అక్కడ ఈ లక్ష్మీ గణపతి హోమాలు చేయిస్తూనే ఉంటారు ఆ గ్రామంలో, ముఖ్యంగా ఆ క్షేత్రంలో క్షేత్రపాలకుడైన మన కాలభైరవుడు మరియు లక్ష్మీ నరసింహస్వామి మరియు చెన్న వెంకటేశ్వర స్వామి కూడా అక్కడ ఆ క్షేత్రంలో ఉన్నారు. తప్పకుండా వచ్చి ఈ క్షేత్ర విశేషాలని దర్శించుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. If you like my channel, please watch and subscribe. Thank you.